హలో అండి. అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? మీరెలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇదైతే సాటర్‌డే రోజు ఈవినింగ్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఇంకా ఈవినింగ్ టైంలో వర్క్స్ అన్నీ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే గిన్నెలన్నీ క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను. తర్వాత పనులనైతే స్టార్ట్ చేసేస్తాను. ఈరోజు ఈవినింగ్ స్నాక్‌గా అయితే మక్క గారెలైతే చేద్దామనేసి కొంచెం ఫాస్ట్‌గా పనులన్నీ చేసేసుకొని స్టార్ట్ చేసేస్తున్నాను. కొంచెం టైం అయితే పట్టేసింది. అంటే వాటిని ఒలిచి అన్నీ పెట్టేసుకునేసరికైతే టైం అయితే ఎక్కువ టైమే అయిపోయింది. అంటే కొంచెం 6:30 అట్లా అవుతుంది. ఇప్పుడైతే చేసేసుకోవాలి. ఇదైతే నేను సండే రోజు పెట్టేద్దాం అనుకున్నాను వ్లాగ్. కానీ సండే రోజు వ్యూస్ అయితే చాలా తక్కువగా వస్తున్నాయి. అందుకనైతే మండే రోజైతే ప్లాన్ చేసేసుకున్నాను. యూట్యూబ్ చేసే వాళ్ళకైతే సండే రోజు మరి అంత ఎక్కువగా వ్యూస్ అయితే రావు. నేను అబ్జర్వ్ చేసిందైతే ఇది. ఎందుకంటే నేను చాలా డేస్ నుండి వీడియోస్ పెడుతున్నాను కదా! అంటే సండే రోజైతే వ్యూస్ అయితే ఎక్కువగా రావట్లేదు. అందుకనేసి సండే అయితే పెట్టలేదు. ఇక్కడైతే మక్కల్ని ఒలుచుకొని పెట్టేసుకున్నాను. కొన్ని ఎక్కువనే ఉన్నాయి. వీటన్నిటిని గ్రైండ్ చేసేసుకొని మిగతావి కొంచెం ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను. ఇంకా వెన్న కూడా ఎక్కువగానే ఉంది. సారీ, నెయ్యి చేసేసుకోవాలి. ఫస్ట్ అయితే అందులోకి ఆనియన్స్‌ని కట్ చేసేస్తున్నాను. కంకులైతే తమ్ముడు ఊరు నుండి తీసుకొచ్చాడు. కొన్ని ఎక్కువగానే తెచ్చాడు. అందుకే అన్నీ ఒలుచుకొని పెట్టేసుకున్నాను. మొత్తం మిర్చి ఇంకా ఆనియన్స్ వేసేసుకొని గ్రైండ్ చేసేసుకొని చేసేంత వరకు చేసేసుకొని మిగతాదైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటాను. వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకొని వీడియోనైతే లాస్ట్ వరకు చూసేయండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక్కడైతే ఫస్ట్ అయితే ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. టైం లేదనేసి ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని స్టవ్‌ని తక్కువ పెట్టేసుకొని మిగతాదైతే ప్రిపేర్ చేసేసుకుంటాను. ఆయిల్ హీట్ అయ్యేలోపు అయితే ఆ పని అయితే కంప్లీట్ చేసేసుకుంటాను. అంటే గ్రైండ్ చేసేసుకొని పెట్టేసుకోలేదు. అప్పుడైతే గ్రైండ్ చేసేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయ్యేలోపు. మక్క గారెలైతే చాలా టేస్టీగా ఉంటాయి. స్వీట్ కార్న్ కంటే ఈ గారెలైతే చాలా బాగుంటుంది. మాకైతే ఎక్కువగా తినడం అలవాటు. ఊర్లో ఉండే వాళ్ళకైతే చాలా ఇష్టంగా తింటారు వీటిని. ఇందులో అయితే ఆనియన్స్, ఎండుమిర్చి, ఇంకా జీలకర్ర, ధనియాలు వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. కొంచెం మెత్తగా గ్రైండ్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. కొంచెం గట్టిగా ఉన్నాయి. ఇందులో కొద్దిగా వాటర్‌నైతే యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసేసుకుంటాను. మరీ లాతగా ఉన్నా కూడా అంత చేయడానికి రాదు. మొత్తం వాటర్‌లాగా అయిపోతున్నాయి. అందుకనేసి కొంచెం లావుగా అయిన తర్వాతనే మనము గ్రైండ్ చేసేసుకుంటే మంచిగా ఉంటాయి. గారెలు కూడా చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇవైతే కొంచెం లావుగా అయ్యాయి. అవే తీసుకొచ్చారు. అందుకే నేను కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసేసుకుంటున్నాను. వీడియోనైతే చాలామంది 2, 3 మినిట్సే చూస్తున్నారు. కొంచెం మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఎక్కువగా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే చేయగలుగుతాను. అందుకే మీరైతే లాస్ట్ వరకు చూసేయండి. కొంచెం ఫుడ్‌కి సంబంధించిన వీడియోస్, మనీ సేవింగ్ ఐడియాస్, కొన్ని టిప్స్ అయితే నేను నా వీడియోలో షేర్ చేస్తాను. కాబట్టి మీరు తప్పకుండా ఎంకరేజ్ చేస్తే నేను మంచి వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడైతే మొత్తం గ్రైండ్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఇందులో కొద్దిగా కరివేపాకు, కొంచెం సాల్ట్ వేసేసుకొని అయితే మంచిగా కలిపేసుకొని పెట్టేసుకున్నాను. ఇది కలుపుకునే లోపైతే ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడైతే వేసేసుకుంటున్నాను. కొంచెం కవర్ మీద చేసేసుకుంటే చాలా ఫాస్ట్‌గా అయిపోతాయి. ఒకేసారి అయితే ఒక 5, 6 అయితే వేసేసుకున్నాను. ఫస్ట్ అయితే స్టవ్ హై ఫ్లేమ్‌లో పెట్టి మర్చిపోయాను. అందుకే ఒక సైడ్ అయితే కొంచెం ఎక్కువగా కాలిపోయాయి. నెక్స్ట్ టైం అయితే స్టవ్ తగ్గించుకొని అయితే పెట్టేసుకున్నాను. అవి ఫ్రై అయ్యేలోపైతే ఇంకొక స్టవ్ మీద అయితే నెయ్యి చేసేసుకుంటున్నాను. ఒక పని అయ్యేలోపైతే ఈ పని అయితే అయిపోతుంది. అవి చేసేలోపైతే ఇక్కడ నెయ్యి అనేది మరిగిపోతుంది. అప్పుడు మనము గిన్నెలోకి మార్చేసుకోవచ్చు.
ఇక్కడైతే ఇవైతే ఫ్రై అయిపోయాయి చూడండి. ఇవి మనము ఫ్రై చేసేటప్పుడు మంటని స్లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. అప్పుడే మనకి లోపల వరకు కుక్ అవుతుంది. లేకపోతే పైన కొంచెం ఎక్కువగా ఫ్రై అయిపోయి లోపల అసలు కుక్ అవ్వదు. అస్సలు బాగుండవు. ఇంకా గారెలైతే చేసేసుకున్నాను. కొంచెం పిండైతే ఉంటే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటున్నాను. డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే 1 వీక్ అయినా ఉంటుంది కదా! అందుకనేసి అయితే ఎప్పుడైనా బాబుకి స్నాక్ కావాలన్నప్పుడు చేసేసి ఇవ్వచ్చనేసి ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఇక్కడైతే మొన్న గ్రాసరీస్ అయితే తీసుకొచ్చారు. కొన్నైతే బాక్స్‌లో ఫిల్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను. మొత్తం ఖాళీగా అయిపోయినయయితే ఫస్ట్ అయితే ఫిల్ చేసేసుకుంటున్నాను. మిగతావైతే కొన్ని ఎండలో పెట్టేసుకొని అప్పుడైతే ఫిల్ చేసేసుకోవాలి. అందుకే ఇవైతే ఫస్ట్ ఫిల్ చేసేసుకుంటున్నాను. మనము ఎండలో పెట్టుకోవడం వల్ల కొంచెం ఎక్కువ రోజులు పురుగు పట్టకుండా ఉంటాయి. అందుకనేసి వాటినైతే ఎండలో పెట్టుకోవాలి. పల్లీలైతే చాలా పచ్చిగా ఉన్నాయి. అందుకనేసి బాక్స్‌లో ఏమీ పెట్టట్లేదు. కాసేపు ఎండలో ఉంచేసుకొని అప్పుడైతే స్టోర్ చేసేసుకుంటాను. గ్రాసరీస్ అయితే మేము ఎక్కువగా మంత్ ఎండింగ్‌లో ఆ టైంలో తెచ్చేసుకుంటాము. సో, ఆ మంత్ ఇంకా నెక్స్ట్ మంత్ గ్రాసరీస్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళొక మంత్ గ్యాప్ ఇచ్చేసి నెక్స్ట్ మంత్ అయితే తీసేసుకొని వస్తాము. అట్లయితే మనకు కొంచెం మనీ అయితే సేవ్ అవుతుంది. ఎప్పుడైనా మంత్ స్టార్టింగ్‌లో కాకుండా కొంచెం మధ్యలో ఎండింగ్‌లో తెచ్చేసుకుంటే ఆ మంత్ మనం ఏదో ఒకలాగా కవర్ చేసేసుకోవచ్చు. అప్పుడు 1 మంత్‌కైతే గ్రాసరీస్ అయితే ఎక్కువగా వేస్ట్ అవ్వవు. అందుకనేసి ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇక్కడైతే నెయ్యి ఖాళీ అయిపోయింది. నెయ్యినైతే వేసేసుకుంటున్నాను బాక్స్‌లో. ఇంట్లో చేసుకున్న నెయ్యి చూడండి ఎంత ఫ్రెష్‌గా ఉందో అసలు చూస్తేనే తినాలనిపిస్తది. అందుకే నేనైతే ఎప్పుడైనా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకుంటాను. బాబు కోసమైనా కానీ పాలు కొంచెం ఎక్కువ కాస్ట్‌లీవి తీసేసుకొనైతే నెయ్యి అయితే ప్రిపేర్ చేసుకుంటాము. అదే బయట కొన్నదైతే అది ఏ కంపెనీయా, ఏ బ్రాండ్ అవన్నీ చూడాలి. ఇంట్లో చూసినా కానీ అది మొత్తం నెయ్యి ప్యూర్ నెయ్యి అనేసి అని అనుకోకూడదు. అందుకనేసి మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం వల్ల పిల్లలకు కొంచెం ఫ్రెష్ నెయ్యిని ఇచ్చినట్టు అవుతుంది. ఇక్కడైతే మిగతా నెయ్యయితే వేరే బాక్స్‌లో పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడైతే బాక్స్‌లో వేసేసుకున్నది కొంచెం ముందు చేసుకున్న నెయ్యి. ఇదైతే ఇంకొక బాక్స్‌లో వేసేసుకుంటున్నాను. అదే బాక్స్‌లో వేయకుండా ఇది కొంచెం ఇంకా మంచిగా ఫ్రెష్‌గా ఉంటుంది కదా అనేసి చూడండి నెయ్యయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఇది కాస్త చల్లారిన తర్వాత మూత పెట్టేసుకుంటాను. కిచెన్‌లో అయితే అన్ని పనులు కంప్లీట్ అయిపోయినట్టే. గిన్నెలైతే వాష్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను. నైట్ టైమ్ గిన్నెలు వాష్ చేసుకొని పెట్టేసుకుంటే డేలో మార్నింగ్ లేవగానే కొంచెం హడావిడి ఉండదు కదా! మంచిగా పీస్‌ఫుల్‌గా పనులైతే కంప్లీట్ చేసేసుకోవచ్చు. అందుకనేసి గిన్నెలనైతే వాష్ చేసేసుకొని పెట్టేసుకుంటున్నాను ఇక్కడ. ఈవినింగ్ అయితే పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను. 9 వరకి గిన్నెలన్నీ వాష్ చేసేసుకొని, మొత్తం క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. చూడు ఎంత నీట్‌గా ఉందో. ఇలా చేసుకొని పెట్టేసుకుంటే మార్నింగ్ లేవగానే మంచిగా ప్రశాంతంగా కుకింగ్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.